వెల్కమ్ టు స్ట్రీట్ అండ్ ఫ్యాషన్స్. ఇప్పుడు వచ్చేసి నేను ప్యూర్ కాటన్ లో మిర్రర్ వర్క్ నైటీస్ చూపిస్తున్నాను. ఇవి సైజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ వస్తుంది. నిన్న చూపించినవి మనకి రౌండ్ నెక్ ఎంబ్రాయిడరీ వచ్చి 3 బటన్స్ వస్తాయి. ఆ 3 బటన్స్ వద్దు అనుకునే వాళ్ళ కోసం ఆప్షన్ లో ఇది ఒకటి మనకి వర్క్ లో అనమాట. ఇది నైటీ సేమ్ అండి, దానిలాగానే 5'6" హైట్ వాళ్ళకి వస్తుంది, బట్ షింక్ అవుతుంది కాబట్టి 5'4" హైట్ ఉన్న వాళ్ళ వరకు అయితే తీసుకోవచ్చు. అండ్ విడ్త్ వచ్చేసి 45 ఉంటుంది కాబట్టి డబల్ ఎక్సెల్ సైజ్ డ్రెస్సెస్ వచ్చే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. ఓకే, నిన్న మీకు ఓపెన్ వీడియో చూపించాను కదా, అది ఇలా ఉంటుంది అనమాట. కంఫర్టబుల్ గా ఉంటుందండి. మంచి షిబోరి ప్రింట్స్, రజవాడి ప్రింట్స్ చాలా వచ్చాయి మనకు. దీనికైతే ఓపెనబుల్ బటన్స్ అయితే ఉండవండి. ఓకే, ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ 1000 కి 3 నైటీస్ అండి. సింగిల్ తీసుకుంటే 350, షిప్పింగ్ వచ్చేసి 1 or 2 తీసుకుంటే 80 రూపీస్, 3 తీసుకుంటే 100 రూపీస్ అనమాట. ఓకే, ఒక 2 ఓపెన్ చేసి చూపించేసి మిగతా మీకు ఫోల్డింగ్ లో చూపించేసి చూడండి. అసలు కలర్స్ అయితే ఆసమ్ ఉన్నాయండి, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, లైట్ లెమన్ ఎల్లో షేడ్ అండి. దీనిపైన వచ్చేసి పెసర గ్రీన్ కలర్ వచ్చింది. ఇంకా రిమైనింగ్ వచ్చేసి నేను ఫోల్డింగ్ లో చూపించేస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇట్లా మనకి బ్రిక్ కలర్ ప్యాచ్ వస్తుంది. మనకి వచ్చేసి లైట్ పీచ్ కలర్ పైన ఇలా ఆరెంజ్ కలర్ తోనే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది రమా గ్రీన్ ప్యాచ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి లైట్ రమా గ్రీన్ కలర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి పెసర గ్రీన్ ప్యాచ్ వస్తుంది. దీనికి వచ్చేసి ఇట్లా బాటిల్ గ్రీన్ బాటిక్ స్టైల్లో వస్తుంది అనమాట. ప్యూర్ కాటన్ ఉంటుందండి, 1 ఇంచ్ షింక్ అవుతుంది. అండ్ కలర్ పోవడం అయితే ఏముండదండి. ఎక్సెస్ కలర్ అయితే వెళ్తుంది, ఎక్స్ట్రా ఉన్న కలర్ వెళ్తుంది, కానీ ఫేడ్ అయిపోయి తెల్లగా అయిపోవడం అట్లా ఉండదు. ఎందుకంటే కాటన్ అంటే కామన్ గా కొంచెం కలర్ ఎక్సెస్ కలర్ అయితే వెళ్తుంది. ఇది వచ్చేసి పర్పుల్ అండ్ పింక్ కలర్ అండి. ఎక్సెల్ సైజ్ అండి. నైటీస్ లో మన కాటన్ నైటీస్ లో ఎక్సెల్ సైజ్ ఎంత ఉంటాయో అంత ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి బ్రౌన్ అండ్ గ్రీన్ అండి. ఎక్సలెంట్ గా ఉంది, బ్రిక్ అండ్ గ్రీన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్. అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సో షిబోరి ప్రింట్స్ లో కలర్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయండి. లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఓకే, హోల్సేల్ కావాలనుకునే వాళ్ళు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి. హోల్సేల్ కి 30 పీసెస్ మినిమం అండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది స్కై బ్లూ కి రిన్ బ్లూ ప్యాచ్ అనమాట. ప్రింట్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇది ఓన్లీ ఆరెంజ్ అనమాట, లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్ కాంబినేషన్. అండ్ ఇది చూడండి, గ్రీన్ ప్యాచ్ కూడా గ్రీనే వచ్చింది, బట్ ఇక్కడ సైడ్ చూడండి గ్రీన్ పైన కొంచెం డార్క్ గ్రీన్ షేడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి. మెరూన్ కి మనకు వచ్చేసి మెరూన్ పైన గ్రీన్ లాగా ఇలా వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ ఉందండి. ఇది టీల్ బ్లూ, నావీ బ్లూ చాలా దగ్గరగా ఉంది. గ్రీన్ ప్యాచ్ వచ్చింది, దీనిపైన మొత్తం ఇట్లా రామా గ్రీన్ కలర్ లాగా ఇలా వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ ఇది కొంచెం మస్టర్డ్ షేడ్ కాంబినేషన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి రెడ్డిష్ పింక్ అనమాట. రెడ్ కాదు, పింక్, రెడ్ ఆల్మోస్ట్ పింక్ కి కొంచెం తక్కువగా ఉంది, రెడ్ కలర్ లానే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ అండి. కొన్ని ప్యాచెస్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి నేను డబల్ పీసెస్ కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు. మీకు కన్ఫర్మ్ గా కావాల్సింది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి. ఇది వచ్చేసి బ్లూ షేడెడ్ వాయిలెట్ ఉంటుంది కదా, అది అనమాట. దానికి వచ్చేసి పర్పుల్ కలర్ ప్యాచ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి. పింక్ కూడా చాలా బాగుంది, ఇట్లా వస్తుంది అనమాట. పింక్ కి ఇక్కడ వచ్చేసి రామా గ్రీన్ కలర్ ప్యాచ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా నేను ఓన్లీ మీకు షిబోరి టైప్ లో చూపించాను. ఇట్లా రజ్వాడీలో ఇలా వస్తుంది అనమాట. మనకి నిన్న చూపించిన నైటీస్ ఉన్నాయి కదా, ఆ డిజైన్స్ లాగా అనమాట ఇవి. ఇక్కడ మాత్రం మనకి బటన్స్ రాకుండా ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది. ఓకే, అండ్ దీంట్లోనే వేరే వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, మిక్స్డ్ ఉన్నాయి అనమాట రజ్వాడీ. అవి చూపిస్తాను చూడండి. ఓకే, అండ్ దీనికైతే హ్యాండ్స్ కూడా డిఫరెంట్ వచ్చింది ఈ ప్యాటర్న్ కి, దానికి ఒక్కదానికి. ఇది వచ్చేసి జాగరీ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. ఓకే, ఇది డార్క్ వైన్ కలర్ అండి, ఇలా ఉంటుంది. వైన్ కలర్ కి పర్పుల్ కలర్ ప్యాచ్ వర్క్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో కలర్ అండి. ఆరెంజ్ షేడెడ్ ఎల్లో ఉంటుంది, దానికి ఎల్లో కలర్ ప్యాచ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది రజ్వాడీ ప్రింట్ లో గ్రీన్ కలర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కి మనకి ఎల్లోనే ఓకే కలర్ చేంజ్ ఉంది. అండ్ ఇది చూడండి, రెడ్ కి రమా గ్రీన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కి పింక్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కి పర్పులే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కి బ్లూనే ఇచ్చారు. అండ్ ఇది చూడండి, పీచ్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ లాగా ఉంది. పీచ్ కలర్ వచ్చేసి ప్యాచ్ వర్క్ వచ్చింది. కావాల్సింది కొంచెం క్లియర్ గా స్క్రీన్ షాట్ చేసి పెట్టండి. ఇది వచ్చేసి గ్రీన్ కి గ్రీన్ అండి, మెరూన్ కి మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఇది చూడండి, లైట్ పీచ్ కలర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్ అండి. ఓకే, కాఫీ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి. ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, రెడ్డిష్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది, ఇలా ఉంటుంది. సో చూడండి, లుక్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి. బేబీ పింక్ కూడా చాలా బాగుంది.
ఇట్లా వస్తుంది. కొంచెం బేబీ పింక్ కూడా వాయిలెట్ షేడెడ్ పింక్ లాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి రజ్వాడీలో రెడ్ కలర్ అండి, ఇలా వస్తుంది ప్రింట్. అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్. ఓకే, ప్రింట్ ఇలా వస్తుంది. అండ్ మస్టర్డ్ ఎల్లోలో 2 ప్రింట్లు ఉన్నాయి, ఇది చూపిస్తాను. ప్యాచ్ వర్క్ అయితే డిఫరెంట్ అండి, ఇది పెసర గ్రీన్, ఇది ఎల్లో. 2 ప్రింట్లు చూడొచ్చు మీరు, ఇలా ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్లో ఇంకో డిజైన్ అనమాట, ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో. ఇది ఇంకొక డిజైన్ రెడ్లో. ఓకే, అండ్ ఇది పర్పుల్ అండి, కంప్లీట్ పర్పుల్, డిజైన్ డిఫరెంట్. అండ్ ఇది వచ్చేసి బ్లాక్, చాలా బాగుందండి. బ్లాక్ పైన గ్రీన్, క్రీమ్, రెడ్ కాంబినేషన్ అనమాట, ఎక్సలెంట్గా ఉంది చూడడానికి. రెడ్ కలర్ మిర్రర్ వర్క్ వచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ అండి, ఇలా వస్తుంది. రాణి పింక్ పైన రామా గ్రీన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్లో ఇంకొక డిజైన్ బ్లూ కాంబినేషన్తో. ఇది వచ్చేసి నావీ బ్లూ అండి, సేమ్ ఇప్పుడు మీకు బ్లాక్ ఓపెన్ చేసి చూపించాను కదా, దానిలోనే నావీ బ్లూ. ఇక్కడ వచ్చేసి మనకి పర్పుల్, క్రీమ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ప్యాచ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెసర గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అనమాట, గ్రీన్ ప్యాచ్ వస్తుంది, ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్లో అండి, కొన్ని అసలు ఓపెన్ చేయకుండా ఉండలేకపోతున్నాం, అంత బాగున్నాయి ప్రింట్స్ అయితే. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ రెడ్, ఇలా ఉంటుంది. బ్లూ కాంబినేషన్ ఇలా వస్తుంది. రిక్వైర్మెంట్ కావాలంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.